హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. లక్నో సూపర్ జైంట్ వర్సెస్ కేకేఆర్. ఎలా ఉందంటే కేకేఆర్ పరిస్థితి ఇంటా బయట ఎక్కడ ఆడినా వాళ్ళకు ఓటమి అయితే ఎదురవుతుంది. వర్షం వల్ల లాస్ట్ ఒక మ్యాచ్ లో పాయింట్స్ షేరింగ్ చేసుకొని పంజాబ్తో ఒక పాయింట్ అయితే వచ్చింది. పాయింట్స్ ఖాతా అయితే తెచ్చారు, కానీ వీళ్ళ కథ మాత్రం మారలేదు. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ లో ఉన్నటువంటి సునీల్ నారాయణ కానీ, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి కానీ పూర్తి స్థాయిగా ఫెయిల్యూర్ కావడం, వాళ్ళకు అనుకున్న మేజర్ బౌలర్స్ లేకపోవడం, వైభవ్ అంత రీతిలో ఆ, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళ బౌలర్స్ అందరూ ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. కార్తిక్ త్యాగి నుంచి కూడా పెద్ద పర్ఫార్మెన్సెస్ రావట్లేదు. కొన్ని మంచి బంతులు వేస్తున్నాడు, కానీ అనుకున్న రీతిలో వికెట్లు తీయట్లేదు, పరుగులు అయితే భారీగా ఇస్తున్నాడు. ఆ, వరుణ్ చక్రవర్తి తన లైన్ అండ్ లెంత్ ని కోల్పోయి పూర్తి స్థాయిగా ఒక చిన్నపాటి బౌలర్ అనే రీతిలో పరుగులు ఇవ్వడానికి మాత్రమే ఉన్నాడు అనే రీతిలో అతడు బౌలింగ్ చేస్తూ ఉండడం అనేది కోల్కతాని చాలా కలవరపెట్టింది. ఎందుకంటే ఆ ఎప్పుడైతే పరుగులు కట్టడి చేయాలి అనే ఆలోచనతోనే వెళ్తున్నాడు వరుణ్ చక్రవర్తి. అదే కానీ తను ఆ స్ట్రెంగ్త్ ఏంటి, తన స్ట్రెంగ్త్ దాన్ని వాడుకొని వికెట్స్ తీయడం ఎలా అని వికెట్స్ వైపు వెళ్ళట్లేదు. పరుగులు కట్టడి చేయాలి, ఎందుకంటే భారీగా నన్ను కొడుతున్నారు కాబట్టి పరుగులు కట్టడి చేయాలనే ధోరణితో వెళ్తున్నాడు కాబట్టి వికెట్స్ పడట్లేదు. మరి తనని అదేవిధంగా సునీల్ నారాయణ వీళ్ళిద్దరిలో ఎవరిని డ్రాప్ చేస్తారా, లేదంటే అదే టీంతో కొనసాగుతారా? కార్తిక్ త్యాగి రూపంలో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ ఉన్నప్పటికీ పరుగులు అయితే వస్తున్నాయి. వైభవ్ అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇక వీళ్ళకి బ్యాటింగ్ స్క్వాడ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రింకు సింగ్ నుంచి పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అనేది రావట్లేదు. అదేవిధంగా ఫిన్ అలెన్ ధాటిగా ఆడుతున్నప్పటికీ ఎక్కువసేపు నిలవట్లేదు. ఒక ఎండ్లో రహానే అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తున్నప్పటికీ మరో ఎండ్లో ఫిన్ అలెన్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాకపోవడం అనేది వీళ్ళకు ఒక సమస్యగా మారింది. అదేవిధంగా రఘువంశీ కానీ, అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో గ్రీన్ కానీ అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ రావడం. రఘువంశీ నుంచి కొన్ని మంచి నాక్స్ వస్తున్నప్పటికీ ఆ స్ట్రైక్ రేట్ అనేది ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో కోల్కతా ఉంది. క్యామరన్ గ్రీన్ బౌలింగ్ వేయకుంటే మాత్రం తన టీంలో పెట్టి అది వాళ్ళు ఇబ్బందికరంగా క్యామరన్ గ్రీన్తో ఆడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ బ్యాటింగ్ కోసం అయితే క్యామరన్ గ్రీన్ ఆడడము వృధా. మరి తనని రిప్లేస్ చేసి వేరే వాళ్ళని ఏమైనా తీసుకొస్తారా లేదా చూడాలి. ఇటువైపు ఎల్ఎస్జి విషయానికి తీసుకొస్తే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు విక్టరీతో ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. వాళ్ళ టీంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మంచి ఆట అయితే ఆడారు. రిషబ్ పంత్ లాస్ట్ వరకు ఉండి విజయాన్ని వాళ్ళకి కట్టబెట్టాడు కాబట్టి వాళ్ళు విక్టరీతో వస్తున్నారు. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది కేకేఆర్ తో పోలిస్తే. ఎందుకంటే మహమ్మద్ షమి ఎక్స్పీరియన్స్ బౌలర్, సీనియర్ బౌలర్. మహమ్మద్ షమి వికెట్లు ఇస్తూ ఉండడం అనేది ఎల్ఎస్జికి ఒక ఊరాటం ఇచ్చే విషయం. ఎందుకంటే మహమ్మద్ షమి తన 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఫైనల్ వరకు వచ్చిందంటే మహమ్మద్ షమి యొక్క కృషి ఉంటుంది. సెమీస్ లో 7 వికెట్స్ తీయడం కానీ, మొత్తం ఓవరాల్ మ్యాచెస్ లో వికెట్స్ తీయడం కానీ ఆ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. వికెట్ టేకింగ్ బౌలర్ షమి. లాస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళు వికెట్ టేకింగ్ బౌలర్ గా ఉంటూ తన వికెట్స్ ఇవ్వడం. ఒకవైపు నుంచి ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ చేస్తుండడం. దిగ్విజయ్ స్టార్టిల్ అంటే ఒక స్పిన్నర్ ఉండడం, ఆ స్పిన్నర్ పరుగులు కట్టడి చేస్తున్న వికెట్లు రాబట్టగలగడం అనేది వీళ్ళకి ఇబ్బంది లేని విషయం. మోయిస్ ఖాన్ రూపంలో ఒక లెఫ్ట్ హ్యాండ్ సీమర్ ఉన్నాడు, అతడు కూడా మంచి బౌలింగ్ మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. అదేవిధంగా మార్క్రమ్ పార్ట్ టైం స్పిన్ బౌలింగ్ లో అతడు కూడా ఒక 2-3 ఓవర్స్ వేయగలడు, కాంట్రిబ్యూషన్ చేయగలడు. కాబట్టి వీళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద సమస్యలు. బ్యాటింగ్ లో కూడా లాస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడం, మార్క్రమ్ దాటుగా ఆడుతుండడం, మార్ష్ దాటుగా ఆడుతుండడం అనేది వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్. వీళ్ళకి ఇక మిగిలిన నక్లెస్ పురాన్ అదేవిధంగా ఆయుష్ బదన్ వీళ్ళిద్దరు కనుక మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడంటే బ్యాటింగ్ లో కూడా వీళ్ళకి సమస్యలు అనేవి ఉండవు. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మంచి బౌలింగ్ ఒకరు కాకపోయినా ఒకరి నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది. మహమ్మద్ షమి నుంచి వస్తుంది, ఇటువైపు ప్రిన్స్ యాదవ్ నుంచి సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా దిగ్విజయ్ స్టార్టీ కూడా మంచి అతడి యొక్క స్పిన్ మ్యాజిక్ తో బ్యాటర్స్ ని కట్టడి చేయగలడు, ఎట్ టైం వికెట్స్ చేయగలడు, కాస్త ఇబ్బంది కూడా పెట్టగలడు. కాబట్టి కోల్కతాకి వాళ్ళ పిచ్ మీద కాస్త ఇబ్బంది అయితే జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ కి వర్షం ప్రభావం అయితే లేదు. మరి ఎల్ఎస్జిని కోల్కతా
కథ మారుస్తుందా లేదంటే అదే విధంగా అదే కథ నడుస్తుందా చూడాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం సింగిల్ పాయింట్‌తో ఉన్నారు. ఇటువైపు ఎల్ఎస్‌జి 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు లాస్ట్ మ్యాచ్‌లో. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలిచి ముందుకెళ్దామనే ఆలోచనలో ఉంటారు. కేకేఆర్ కూడా వాళ్ళు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి హోమ్ గ్రౌండ్‌లో, హోమ్ కండిషన్స్‌లో మేము మ్యాచ్ గెలిసి కాస్త పుంజుకుందాం. 3 మ్యాచెస్‌లో మాకైతే పాయింట్స్ రాలేదు. ఒక పాయింట్ షేరింగ్ ద్వారా వచ్చింది కాబట్టి మా ఓటముల పరంపర హ్యాట్రిక్ కావద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళపైన అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆట తీరులో మార్పు ఏమైనా వస్తుందా, లేదంటే ఆ సునీల్ నారాయణ్ చేసే మిస్టరీ మ్యాజిక్, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి చేసే మిస్టరీ మ్యాజిక్ మళ్ళీ కంబ్యాక్ అవుతుందా? ముఖ్యంగా వరుణ్ తన కంబ్యాక్ మిస్టరీ కంబ్యాక్ ఇస్తాడా, లేదంటే అదే పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది అందరి దృష్టి అయితే ఉంటుంది. అదేవిధంగా రిషబ్ పంత్ వన్ డౌన్ లో ఒక మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి తర్వాత మ్యాచ్ లో వన్ డౌన్ గా వచ్చాడు. మరి ఇక్కడ మళ్ళీ ఏమైనా చేంజెస్ జరుగుతాయా? మార్ష్ అదేవిధంగా మార్క్ అనేది దిగుతారా? రిషబ్ పంత్ ఓపెనర్ గా వస్తాడని చూడాలి. రిషబ్ పంత్ ఓపెనర్ గా వస్తే బెటర్ గా ఉంటుంది అనేది నా ఆలోచన. బట్ మార్క్రమ్, మార్ష్ వీళ్ళ ఓపెనింగ్ జోడి కాంట్రిబ్యూషన్ బాగుంది కాబట్టి అదే కొనసాగించవచ్చు. వన్ డౌన్ లోనే మనోడు రిషబ్ పంత్ వస్తుండొచ్చు. నిక్లెస్ పూరన్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ అయితే బాకీ ఉన్నాయి. తన నుంచి కాంట్రిబ్యూషన్ రావాలి. ఆయుష్ బదిన్ నుంచి కాంట్రిబ్యూషన్ రావాలి. వాళ్ళ బౌలర్స్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి బ్యాటర్స్ కాస్త కుదుకొని బాగా ఆడితే మాత్రం కోల్కతాకి వాళ్ళ కథ మాత్రం మళ్ళీ అదే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. కోల్కతా మారాలి అంటే వీళ్ళ బౌలర్స్ ఖచ్చితంగా కేకేఆర్ బౌలర్స్ రాణించాలి. వాళ్ళ బ్యాటర్స్ స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేయాలి. ఫీన్ అలన్ నుంచి చిన్న చిన్న క్యామెల్ ఇన్నింగ్స్ కాదు, భారీ ఇన్నింగ్స్ అయితే రావాలి. వస్తేనే వీళ్ళకి స్కోర్ బోర్డ్ మీద ఎక్కువ స్కోర్ ఉంటుంది. అదేవిధంగా కెమెరాన్ ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. ఆడుతున్న ఒక బ్యాటింగ్ ఆడుతున్నప్పటికీ దాంట్లో కూడా ఫెయిల్యూర్ కనిపిస్తుంది కాబట్టి బిగ్ ఇన్నింగ్స్ అయితే రావాలి. రఘువంశీ అదే ఫామ్ ని కంటిన్యూ చేయాలి. స్ట్రైక్ రేట్ ని కాస్త పెంచుకోవాలి. అజింక్య రహానే నుంచి పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అనేది ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రావాలి. లేదంటే కోల్కతా టీం కష్టాలు తప్పవని చెప్పచ్చు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.